జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఇటీవలి ప్రచురించిన 8వ తరగతి సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతి అనే పాఠ్యాంశాన్ని చేర్చడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సుమోటోగా కేసును స్వీకరించి అత్యంత కఠినమైన వ్యాఖ్యలు చేసింది. ఈ చర్య కేవలం పొరపాటు కాదని, న్యాయ వ్యవస్థను అప్రతిష్ట పాలు చేసేందుకు పన్నిన లోతైన ప్రణాళికబద్ధమైన కుట్ర అని కోర్టు అభిప్రాయపడింది. వారు తుపాకీని పేల్చారు, నేడు న్యాయ వ్యవస్థ రక్తం చిందిస్తోంది అని చీఫ్ జస్టిస్ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు కోర్టు గదిలో తీవ్ర చర్చకు దారితీశాయి. చిన్న వయసులోని విద్యార్థుల మనసుల్లో న్యాయ వ్యవస్థ పట్ల విషం నింపేలా, వ్యవస్థాగత విశ్వసనీయతను దెబ్బతీసేలా ఈ కంటెంట్ ఉందని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకునే వరకు ఈ విచారణను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం క్షేత్రస్థాయిలో కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఆ పాఠ్య పుస్తకం భౌతిక ప్రతులను మార్కెట్ నుంచి వెంటనే సీజ్ చేయాలని, డిజిటల్ వెర్షన్లను, పీడీఎఫ్ కాపీలను ఇంటర్నెట్ నుంచి తక్షణమే తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ అయ్యాయి. భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా ఈ పుస్తకం అందుబాటులో ఉండకూడదని, దీనిని పంపిణీ చేస్తే కోర్టు ధిక్కారంగా భావిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఎన్సీఈఆర్టీ డైరెక్టర్, విద్యాశాఖ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ వారు ఎందుకు బాధ్యత వహించకూడదో వివరణ కోరింది. పాఠ్యపుస్తకంలో ఈ అంశాన్ని చేర్చిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ కమిటీ వివరాలను, ఆ సభ్యుల విద్యార్హతలు, నేపథ్యాన్ని సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు ముందు హాజరై ఈ ఘటనకు చింతిస్తున్నామని బేషరతుగా క్షమాపణ కోరారు. ప్రభుత్వం న్యాయ వ్యవస్థకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, భవిష్యత్తులో విద్యాశాఖ కార్యకలాపాల్లో బాధ్యులు ఎవరూ పాల్గొనరని హామీ ఇచ్చారు. అయితే ఎన్సీఈఆర్టీ ఇంతకు ముందు ఇచ్చిన వివరణాత్మక ప్రకటనలో కనీసం క్షమాపణ అనే పదం కూడా లేదని చీఫ్ జస్టిస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అది విచారణను పక్కదారి పట్టించేలా ఉందని భావించి దానిని తిరస్కరించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వివాదాస్పద అంశాన్ని తొలగించి దాని స్థానంలో విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే అంశాలను చేరుస్తామని భరోసా ఇచ్చింది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఆ పుస్తక పంపిణీని ఇప్పటికే నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను మార్చి 11కు కోర్టు వాయిదా వేసింది. ఇటువంటి అభ్యంతరకర కంటెంట్ను అనుమతించేది లేదని కోర్టు స్పష్టం చేయడంతో విద్యారంగంలో పర్యవేక్షణ లోపాలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.